రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మెజారిటీ సీట్లు భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగారని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలని, ఆ జాతీయ పార్టీలతో రాష్ట్రాల అభివృద్ధి జరగదన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. ఎవరెన్ని మాటలు చెప్పినా కానీ తెలంగాణ కోసం నాటి నుంచి నేటి వరకు పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నాటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత తెలంగాణకు సంబంధించిన హక్కుల కోసం కావచ్చు, పార్లమెంట్లో గలమెత్తింది మాత్రం ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి మనం గమనించుకోవాలి. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక తెలంగాణకు సంబంధించిన పార్టీ జాతీయ పార్టీలు. జాతీయ పార్టీ అనేది ఎప్పుడైనా సరే జాతీయకు సంబంధించినటువంటి జాతీయ అంశాలతోటి జాతీయ స్థాయి నాయకుల మూలంగానే ప్రభావితం అవుతుంది. మనకు ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ తెలంగాణనే, తెలంగాణ కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే సహించకుండా పోరాటం చేసింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే గమనించుకోవాలి. బీజేపీ కూడా తెలంగాణకు అన్ని విధాలుగా డోకా చేసింది. తెలంగాణ ప్రధానమంత్రి మోడీ గారు అధికారంలో రాగానే మన తెలంగాణకు సంబంధించినటువంటి 7 జిల్లాలను అలాగే ఒక విద్యుత్ ప్రాజెక్టును కూడా ఆంధ్రలో కలిపేసి తిరిగి అన్యాయం చేసిండు. అలాగే కేసీఆర్ గారు కూడా చాలా 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 సంవత్సరాల వరకు కూడా మోదీ గారితో మంచి సంబంధాలు కొనసాగించారు. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి సహాయ సహకారం అందించాలని చెప్పి ఎన్నోసార్లు కూడా కోరడం జరిగింది. తెలంగాణకు గజ్వెల్లో మిషన్ భగీరథ కార్యక్రమానికి కూడా వచ్చినటువంటి మోదీ గారిని కూడా కేసీఆర్ గారు ఎన్నో కోరినప్పటికీ కూడా నయా పైసా కూడా సాయం చేయలేని విషయం మనం గమనించుకోవాలి.